హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎస్టీ పీఈటీ కండక్ట్ చేస్తారు కదా, దానికి కావాల్సినవి ఏంటి, అసలు హైట్ ఎంత ఉంటుంది, చెస్ట్ ఎంత ఉంటుంది, రన్నింగ్ అనేది ఎంత, అలాగే పీఈటీకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేల్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్. ఫ్రెండ్స్ ఏంటి, యూఆర్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 162.5 సెంటీమీటర్స్. ఫీమేల్ హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్. ఎస్సీ, ఓబీసీ, యూఆర్ వాళ్ళకి. అలాగే ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 150 సెంటీమీటర్స్. ఫ్రెండ్స్ బాయ్స్కి చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్. ఎవరికంటే ఓబీసీ, యూఆర్, ఎస్సీ క్యాండిడేట్స్కి. ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి ఫ్రెండ్స్, ఈ క్యాండిడేట్స్ వాళ్ళకి. తర్వాత ఎస్టీ వాళ్ళకి వచ్చేసి చెస్ట్ 76 సెంటీమీటర్స్. వీళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. ఫీమేల్కి వచ్చేసి ఎలాంటిది అనేది ఉండదు, చెస్ట్ చెక్ చేయరు ఫ్రెండ్స్. ఓన్లీ హైట్ అండ్ రన్నింగ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. రన్నింగ్ వచ్చేసి బాయ్స్కి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేయాలి. గర్ల్స్కి వచ్చేసి రన్నింగ్ అనేది 1600 మీటర్స్ ఫ్రెండ్స్, 8 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే ఫిజికల్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఫిజికల్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఒరిజినల్స్ అనేవి తీసుకెళ్ళాలి. ఫిజికల్లో మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఆధార్ కార్డులో లేదా పాన్ కార్డులో చెక్ చేస్తారు. అందులో ఉన్న డేట్స్, నేమ్స్ ఇందులో సేమ్ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే పంపించేస్తారు. అలాగే 2 or 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ రిలాక్సేషన్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఏ డిస్ట్రిక్ట్ నుండి క్వాలిఫై అయ్యారు, ఎన్ని మార్క్స్తోని క్వాలిఫై అయ్యారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.